హాయ్ వెల్కమ్ టు దర్శిని తెలుగు వ్లాగ్స్. ఈ రోజు ఈ వీడియోలో మేము అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత దర్శనంకి అయితే వెళ్తున్నాం. అందరూ గిరి ప్రదక్షిణ వీడియో చూసారా? చూడకపోయింటే నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. నాకు వెంటనే వీడియో చేయడానికి కొంచెం కుదరలేదు, అందుకే కొంచెం లేట్ గా పోస్ట్ చేస్తున్నాను. ఎవరైనా ఇప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నేనేం వీడియోస్ పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు ఏం అనిపించింది అనేది వీడియో చూసాక కమెంట్ చేయండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మేము అరుణాచలం బ్రహ్మోత్సవాల టైంలో వెళ్ళాము, అందువల్ల గుడి చాలా రష్ ఉంది అండ్ గుడి కూడా చాలా అందంగా డెకరేషన్ చేశారు. గుడి లోపలికి వెళ్ళడానికి మనకి 4 గోపురాలు అయితే ఉంటాయి. మెయిన్ రాజగోపురం అనమాట. మేము కూడా అటువైపు నుంచే వెళ్ళాం దర్శనానికి. వెళ్ళడానికి మనకి 2 లైన్స్ అయితే ఉంటాయి. ఒకటి ఫ్రీ లైన్, ఇంకోటి 50 రూపీస్ లైన్ అనమాట. 50 రూపీస్ లైన్ కూడా ఏం తక్కువ లేరు జనము. 50 రూపీస్ లైన్ లో వెళ్ళడం వల్ల మనకి ఏంటంటే దేవుణ్ణి చాలా దగ్గరగా చూడొచ్చు. చూడండి 50 రూపీస్ లైన్ కి ఎంత మంది జనం ఉన్నారో. ఫ్రీ లైన్ లో వెళ్ళి ఉంటే ఇంకెంత మంది ఉండేవాళ్ళు. గిరి ప్రదక్షిణ చేశాక నాకైతే కాళ్ళు వాసిపోయినాయి. అసలు గిరి దర్శనానికి వెళ్ళే ఓపిక కూడా లేదు, కానీ ఓపిక తెచ్చుకుని మరి వచ్చాను. అలా వచ్చినందుకు ఎంత మంచిగా అనిపించిందో. చాలా బాగుంది టెంపుల్. దేవుడి దర్శనం చేసుకున్నాక చాలా బాగా అనిపించింది నాకైతే. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత మనం బయట చూడాల్సినవి కూడా చాలా ఉంటాయి. ఇది మెయిన్ టెంపుల్. మెయిన్ టెంపుల్ నుంచి రైట్ సైడ్ లో మనకు ఒక చెట్టు ఉంటుంది. రావి చెట్టు మర్రి చెట్టు కలిపి అయితే ఉంటుంది అనమాట. అదిగోండి అదే చెట్టు. ఇప్పుడు ఆ చెట్టు దగ్గరికి అయితే వెళ్దాం. గుడి అంతా చాలా బాగా డెకరేషన్ చేశారు. ఈ చెట్టుకు ఒక స్టోరీ ఉంది. ఈ చెట్టుకి ఏంటంటే ఋషులు మనకి జీవుల రూపంలో కనిపిస్తూ ఉంటారు. అంటే ఉడత, బల్లి అలాగా మనకి ఆ చెట్టులో కలిసిపోయి ఉంటారనమాట. అది మనం ఒకసారి చూసిన తర్వాత బయటకు చెప్పకూడదు ఏ రూపంలో కనిపించారని చెప్పి. ఎవరైనా అరుణాచలం వెళ్ళిన వాళ్ళు ఈ చెట్టుని దర్శనం చేసుకున్నారో లేదో కమెంట్ చేసేయండి. ఎవరైనా అరుణాచలం వెళ్దాం అనుకున్న వాళ్ళు ఈ చెట్టుని అస్సలు మిస్ అవ్వకుండా చూసిరండి. మాకు కూడా కనిపించాయి, కానీ అవి చెట్లు కలిసిపోతాయి. అవి అస్సలు కనిపించవు. జీవుల రూపంలో ఉంటాయి కానీ చెట్టు కలర్లోనే ఉంటాయి. అలాగా వెతుకుతే గానీ మనకు బాగా దగ్గరగా చూస్తే గానీ కనిపించవు అనమాట అవి. మమ్మీ నీకు ఆల్రెడీ మమ్మీ నాకు సైడ్ తక్కువ కదా. నల్లగా బాగా క్లియర్గా కనిపిస్తుంది. కదలట్లేదు అలానే కలర్గా కలర్లేదు. అదే చిన్న బెగ్గంలాగా ఉంది. ఈ చెట్టుకి ఉయ్యాల్లో కూడా కడుతున్నారు. ఎందుకు కడుతున్నారని నాకు కూడా తెలియదు. ఎవరికైనా తెలుసుంటే కమెంట్ చేసేయండి. ఇక్కడ ఈ చెట్టుని చూసుకుని మేము అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. ఆ అమ్మవారి టెంపుల్ కూడా దర్శనానికి వెళ్ళాము. గుడి ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా కొన్ని గుళ్ళు ఉంటే అవి కూడా చూసుకుని ఇంకా బయటకైతే వచ్చేసాము. మేము వెళ్ళినప్పుడు అరుణాచలంలో బ్రహ్మోత్సవాలని చెప్పాను కదా. ఇంకా దర్శనం చేసుకుని బయటికి రాగానే బ్రహ్మోత్సవాలకి అన్ని ప్రిపేర్ చేస్తున్నారు. నైట్ ఊరేగింపు అనమాట బంగారపు విగ్రహాలతో. ఇంకా దర్శనం చేసుకుని బయటకి రాగానే అన్ని వైపులా క్లోజ్ చేసేసారు. మేము 1 అవర్ అయితే స్టక్ అయిపోయాం గుడి దగ్గర. మాకు ఆ రోజు రిటర్న్ అరుణాచలం నుంచి. ఇంకా ఆ ఊరేగింపు జరిగే దగ్గర ఫుల్ జనం వచ్చేసారు. ఊరంతా వచ్చేసారేమో అనిపించింది, అంతమంది జనం ఉన్నారు. మాకు లోపల దేవుడి దర్శనంతో పాటు ఈ దర్శనం కూడా కంప్లీట్ అయ్యింది. అక్కడప్పుడు కార్తీక మాసం అంట, అది మాకు తెలియకుండానే వెళ్ళాం. మంచి టైంలో వెళ్ళాము కానీ జనం చాలా ఎక్కువగా ఉన్నారు. దానివల్ల కొంచెం ఇబ్బంది అయింది.
பெண்களாகவும் வயதான மூதாட்டியாகவும் அல்லது கர்ப்பிணி பெண் போன்றும் இருக்கலாம். யாரையும் நம்பி ஏமாற வேண்டாம். విలయ అన్నిరం చూసుకోండి. మీకు దగ్గర దొంగవాడు ఉండవచ్చు. మీకు పరిచయం లేదు వారు దగ్గర మీరు మాట్లాడవచ్చు. ఇదే பக்கத்தில் சந்தேகப்படும்படியான நபர்கள் யாரேனும் మాకు ఆ రోజు ఊరేగింపుకు ఉండడానికి కుదరలేదు. ఆ రోజే మేము రిటర్న్ చేసేసుకున్నాం. ఇంకా కొంచెం సేపు ఉండి రిటర్న్ అయిపోయాము. ఇక్కడతో అరుణాచలం ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మీకు ఏమనిపించిందని కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ గైస్.